నమస్కారములు. ఒక 3 నెలల క్రితం అంటే ఎమ్మెల్యే వీరప్ప శంకరన్న గారి ఆధ్వర్యంలో మేమందరం మా నాయకులు మొత్తం కలిసి హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పరిసరాలు బాగాలేవు, కొంచెం బిల్డింగ్ పరిస్థితి దినాశకి చేరుకుంది. మా అంతా ఎంక్వైరీ చేసి ఉన్న అధికారులు టీచర్స్ అందరూ కూర్చోబెట్టి మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మేము మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఇవ్వడం జరిగింది. ఏం వస్తుందో ఏం చూద్దని ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఒక అమౌంట్ శాంక్షన్ అయిపోయింది. విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఫరూక్ నగర్ మండలంలో షాద్నగర్ నియోజకవర్గంలో ఫరూక్ నగర్ గ్రామంలో దాదాపు నిజాం అప్పటి నుంచి ఫరూక్ నగర్ గవర్నమెంట్ స్కూల్ ఉంది. దాంట్లో అప్పుడు కట్టిన బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ రెడ్డి ఉన్న సమయంలో దాదాపు ఒక 6 రూమ్లు 7 రూమ్లు కట్టడం జరిగింది. దాని తర్వాత పిల్లలు దాదాపు 442 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ 13 సెక్షన్స్ నడుస్తున్నాయి. 13 క్లాసెస్ నడుస్తున్న సందర్భంలో వాళ్లకు రూమ్లు తక్కువైనాయి కాబట్టి మాకు ఇంకా రూమ్ల కొరత ఉంది, పిల్లలకు ఇబ్బంది అవుతున్నది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం కూడా వాళ్ళ బాధ్యత ప్రకారంగా స్పందించాలి. ఎందుకంటే ప్రతి బీద వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించకుండా గవర్నమెంట్ స్కూళ్ళనే చదివించే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. కానీ గవర్నమెంట్ వాళ్లకు ఫెసిలిటీస్ కల్పించకుండా మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా బీద వాళ్ళ ఉన్న పిల్లలకు ఫెసిలిటీస్ కల్పించకుండా కాలయాపన చేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఒక 5 రూమ్లు ఉండే. ఆ రూమ్లు ఇంతనో అంతనో అక్కడ పిల్లలు కూర్చొని చదువుకునే పరిస్థితి కూడా ఉండే. కాకపోతే ఒక రూమ్ దగ్గర కొన్ని మీద ఉన్న రేపులో ఏదో పోయిన సందర్భంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మా షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్య గారి నాయకత్వంలో ఆ 5 రూమ్లు కూడా కూల్చడం జరిగింది. కానీ ఆ రూమ్లు కూల్చిరు కానీ కొత్త బిల్డింగ్లు చేయనీకే వాళ్ళు ఇంతవరకు ఎలాంటి ఇది చేయలే. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి 18వ నెల డిసెంబర్ నెలలో అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం అంటే హెడ్ మాస్టర్ టీచర్స్ అందరు కలిసి ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఏం ఫెసిలిటీస్ లేవు, మాకు రూమ్ల కొరత ఉంది, అందుకోసమే మీరు స్పందించి ఏదో చేయాలి. వాళ్ళు కూడా ఎందుకు వచ్చిరంటే కొత్తగా ఎమ్మెల్యే అయిన శంకరన్న గారు ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు ఒక దాదాపు 10 కోట్ల రూపాయలతోటి ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఎమ్మెల్యే సాబ్ సొంత నిధులు కూడా పెట్టి అక్కడ బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళు కూడా మా స్కూల్కి కూడా డెవలప్మెంట్ చేయడానికి మాకు కూడా సహకరించాలనే ఒక లెటర్ ఇస్తే 28వ తారీఖు ఫిబ్రవరి రోజు 3 క్లాస్ రూమ్స్ శాంక్షన్ కావడం జరిగింది. ఆ 3 క్లాస్ రూమ్స్కి 43,50,000 రూపాయలతోటి ఆ 3 క్లాస్ రూమ్స్ కట్టడం జరుగుతుంది. అంతకు పూర్వము శిథిలావస్థలో ఉన్న ఒక బిల్డింగ్ కూడా అక్కడ ఉంది. ఆ బిల్డింగ్కి కూడా డిస్ట్రిక్ట్
మన జిల్లా పరిషత్ ఫండ్కి వెళ్ళి కూడా 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈ పనులు చేసుకుంటా అదనంగా ఇంకా ఎన్ని రూమ్స్ కావాలన్నా మా ఎమ్మెల్యే గారు చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఈ శాంక్షన్స్ వచ్చిన లెటర్స్ ప్రకారంగా వాళ్ళు అక్కడ చేసుకొని బీద ప్రజలను శంకరన్న నాయకత్వంలో ప్రతిసారి దినం ఆలోచన చేసే విషయం ఏంటంటే బీద ప్రజలు ఫస్ట్ ఈ స్కూల్లో చదువుకోవాలి. చదువు లేని వాళ్ళు వెనుకబడిపోతారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడే విధంగా వీళ్ళు కూడా కష్టపడవద్దు, వాళ్ళు కూడా మంచి స్థాయిలో చదువుకొని వాళ్ళు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు మేము మొత్తం చేసినాం అభివృద్ధి చేసామని చెప్పడం జరిగింది. కానీ ఫరూక్ నగర్లో మా దగ్గర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు నటరాజన్ గారు ఆయన ఇంటి ముందరనే ఇది స్కూల్, కానీ ఆయన కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పారు ఏం చేసారో తెలియదు. కానీ ఇంతవరకు ఆ రూమ్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి ఆ బీద ప్రజలను వాళ్ళు మంచిగా చదువుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే మా నాయకులు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు 2-3 అంశాల మీద క్లారిటీగా ఒక పట్టుదలతో పనిచేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ 3 అంశాలకు వచ్చేసరికి 1 విద్య, 2 వైద్యం, 3 సంక్షేమ పథకాలు. ఇవి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. గత పాలకులు చేసేటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా విధానాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు తెలంగాణ రాష్ట్రంలోనే 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా విధానాన్ని కొత్త మరవడిలో తీసుకురావాలనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలుసు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించినటువంటి ఈరోజు 150 కోట్లతో మొదటి వరుసలోనే మన షాద్నగర్కు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి మీకు తెలియని విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుడే చరిత్ర కలిగినటువంటి పాఠశాలగా ఉన్నటువంటి మొగిలిగిద్ద స్కూల్ను సందర్శించి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ బిల్డింగ్లో విద్యా విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పేసిన ఉద్దేశంతో 10 కోట్ల రూపాయలు అప్పుడప్పుడే శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. దాంతోపాటు అక్కడే మనకు టెక్నికల్ ఒక విద్యా విధానంతో పాటు కొత్త తరాన్ని టెక్నికల్గా రూపొందించాలని అడ్వాన్స్డ్ టెక్నాలజీని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. అదే రకంగా కాస్మోటిక్ ఛార్జెస్ విషయంలో గత ప్రభుత్వం 1 రూపాయి కూడా పెంచకుండా అర్ధాకలితో పిల్లలు అల్లాడిపోతున్నటువంటి స్కూళ్ళలో హాస్టల్లో పనిచేసినటువంటి పిల్లలకు పౌష్టికారం అందించాలని చెప్పేసి ఈ కాస్మోటిక్ ఛార్జెస్తో పాటు మెస్ ఛార్జీలు 200% పెంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని ఈరోజు గౌరవ పెద్దలు మా బాబు గారు చెప్పినట్టుగా చాలా చరిత్ర కలిగినటువంటి ఫరూక్ నగర్ స్కూల్కి సంబంధించింది యుద్ధ ప్రాతిపదిక మీద ఎమ్మెల్యే గారు వెంటనే స్కూలును బాగుపరచాలి అనే ఉద్దేశంతో 43,50,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఈ ప్రొసీడింగ్ లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, నిన్ననే 10 కోట్ల వ్యయంతో జూనియర్ కాలేజీ విషయంలో నిన్ననే చెక్ చేయడం జరిగింది. అంటే ఒక విద్యా విధానం బాగుపడితే, విద్యా విధానంలో మార్పు వస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు పోటీ ప్రపంచంలో డబ్బులు పెట్టి చదువుకోలేనటువంటి హరిజన గిరిజన బలహీన వర్గాల పిల్లలకు ప్రోత్సహించే వానవైతం, చదువుకుంటే సమాజాన్ని అర్థం చేసుకుంటారు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మార్పు చేయడానికి అలాంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈ చదువుకు బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా గత పాలక వర్గంలో ఉన్నటువంటి పాలకులు కానీ
గత ఎమ్మెల్యే కానీ ఈ విద్యా విధానాన్ని ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సొంత లాభాలు, వాళ్ళ సొంత వ్యక్తిగత లావాదేవీగా పనిచేస్తున్నారని తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ విద్యా విధానం గురించి కానీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ లేదు స్థానిక నాయకులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈరోజు విద్యా విధానాన్ని ఆ రోజు అందరికీ తీసుకుపోయి నెహ్రూ గారు చేసినటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా విద్యా విధానాన్ని బడుగు బలైన వర్గాల దగ్గర తీసుకెళ్లాలి. వాళ్ళు చదువుకున్నప్పుడు సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఆనాటి ప్రధాన నెహ్రూ గారు ఏ రకమైన ఆలోచన ఉందో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ ఈ విద్యా విధానం పట్ల అంత పట్టుదలగా కృషితో ఈ విద్యా విధానం మీద కృషి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అందుకనే పనిచేసే వాళ్ళు ఎవరు బూటకు మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు అనేది ఈరోజు ప్రజలకు తేటతలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఈ నియోజకవర్గం ప్రజలు అదృష్టవంతులు. శంకరన్న గారు ఒక రోల్ మోడల్ గా ఈ నియోజకవర్గాన్ని తీసుకుపోతారని చెప్పేసి ప్రణాళికంగా ఆ ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నారు. వారికి ఈ సందర్భంగా వెంటనే శాంక్షన్ చేసి పురాతన ఈ ఫరూక్ నగర్ స్కూలును రూపురేఖలో మారబోతున్నటువంటి వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.